అధికారంలోకి వచ్చిన తర్వాత 8% దాటి కూడా పదవులు రావట్లే. రెండోది గ్రామంలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా జనసేన పార్టీ నాయకులు అన్నవాళ్ళు పట్టించుకోవట్లే. అధికారం మరి దేవుడు తెలుగుదేశం కూడా పట్టించుకోవట్లే. జనసేన ఏదో కడజాతి అన్నట్టుగా చూస్తున్నారు. ఇదంతా మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కలవట్లే. ఈ జనసేన మనోహర్ గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ, పెద్ద నాయకులు ఎవరు కూడా వీళ్ళు బాధలు వినటం లేదు, పార్టీ ఆఫీసులోకి రానివ్వటంలే. ఈ అన్ని బాధలతోటి నిరాశ నిస్పృహలతో ఉన్న టైంలో అది వైసీపీ యొక్క అతి వల్ల అయితేనే, వైసీపీలో మోర్కట్టు వల్ల అయితేనే పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సంబంధిత కొన్ని సామాజిక వర్గాల్ని విపరీతంగా టార్గెట్ చేసి ట్రోల్ చేయడంతో జనసేనలో ఉన్న అందరూ కూడా యాక్టివేట్ అయిపోయారండి. ఒక ఉత్సాహం వచ్చింది, సరికొత్త ఉత్సాహం. దానికి తోడు కమిటీలు వేస్తున్నారు, పగడ్బందీగా వేస్తున్నారు, అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తుందని ఉత్సాహమైన సమయంలో నాదెండ్ల మనోహర్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చి, అరే పార్టీ డెవలప్ అవుతున్నదన్న సందర్భంలో మళ్ళీ నీళ్లు చల్లుతున్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి నాదెండ్ల మనోహర్ గారు ఇలాగే పార్టీ నీరు చేస్తున్నారు, పార్టీని ఎదగనివ్వడం లేదు. ఆయన ఎందుకు ఎదగనివ్వడండి? కాదు, అప్పుడు ఆయన ఎదగనివ్వడానికి ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సార్ నన్ను చెప్పనివ్వండి అని ఈ జనసేన నాయకులు కానీ, నా మాట కాదండి, జనసేన నాయకులు కానీ, జనసేన పార్టీ కేటర్ కానీ భావిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే సార్ ఏ పార్టీ నాయకుడైనా సరే, ఇప్పుడు మన అమ్మాయి ఉందండి, పెళ్లి చేద్దాం అన్నప్పుడు మా అమ్మాయి బాగోదండి, మా అమ్మాయి నల్లగా ఉంటుందండి, భర్తను కొడతాదండి, అత్తమామలు పూర్తేదండి అంటే ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? అలాగే పార్టీలో బలం ఉన్నా లేకపోయినా పైకి చెప్పుకున్న 4 గోళ్ల మధ్యకి చెప్పుకోండి, కానీ బయటికి చెప్పినప్పుడు మా పార్టీ బెంకంగా చెప్పుకోవాలి, మా పార్టీకి ఎంత బలం ఉంది, అంత బలం ఉంది. ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అసలు పొత్తి లేకుండానే ఒక 80 సీట్లలో మేము గట్టిగా పోటీ ఇవ్వగలం. పొత్తు వచ్చిన ఇంకా బలం పెరిగింది. మాకెంత ఇవ్వాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు లాంటి పెద్దలు అనాలి, కానీ మా పార్టీ బలం లేదు. 12 సంవత్సరాలు బలం లేకపోతే ఎట్లా సార్? ఇప్పుడు 2024లో 14% వచ్చినాయి సార్, 24-23 సీట్లు అంటే ఇప్పుడు 15% అని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రజ్యోతి భారత రాజ్యాంగం లాంటి పాలిటిక్స్ ఏపీకి వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది అని నమ్ముతున్నారు. నేనంటాం కాదండి. అంటే 15% అంటే 2 years లో 1% పెరిగిందా? అంటే జనసేన పార్టీ సంవత్సరానికి 0.5% పెరుగుతుందా? ఇలాగైతే 30% రావడానికి 30 years పడతా సార్. పార్టీ పెరగలేదా అంటే ఏంటంటే తర్వాత ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తారా? ఒంటరిగా పోటీ చేసేప్పుడు ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తారు. ఓకే, పొత్తులో ఉన్నప్పుడు ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయడం ఏంటి సార్? అసలు పొత్తులు అంటే అర్థం ఏంటో తెలుసా సార్? ఇప్పుడు తెలుగుదేశానికి బలం లేకపోవడం, కొన్ని చోట్ల బలం లేకపోవడం వల్లే మనతో పొత్తు పెట్టుకుంది, మన మీద ప్రేమతో కాదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనకి బలం లేదు కాబట్టి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, అంటే కానీ ప్రేమ కాదండి. సో మాకు ఇంట్లో మా బలం ఎంత ఉంది, మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి, 30% ఇవ్వండి, లేకపోతే 5% ఇవ్వండి, లేకపోతే 40% ఇవ్వండి, మా ఇష్టం, మా ప్రాంతం మాకు కావాల్సిన సీట్లు ఇవి. ఒక 5% అటు ఇటు ఉండొచ్చు, మనం ఒక ఊరు అడగచ్చు, ఇవ్వలేకపోవచ్చు. అక్కడ పోటీ చేయాలి కానీ అక్కడ నాయకులు తయారు చేయాలి. కానీ ఎలక్షన్ ముందు వచ్చి, ఎలక్షన్ అయిపోయిన నిద్రపోయి ఎలక్షన్ ముందు వచ్చి మాకు బలం లేదు, ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తాం, ఎక్కడ నాయకుడు ఉంటే అక్కడ పోటీ చేస్తాం అంటే ఎట్లాగంటే ఇంకెప్పుడు నాయకులు దగ్గర అవుతారని మనకి ఏదో పదవులు ఇచ్చి వాళ్ళకి ఏదో 4 రూపాయలు వచ్చి ఆదాయం చూపించి ఏదో ఎదిగే అవకాశం చూపిస్తారు కదా నాయకులు అయ్యేది. పంచాయతీలో జనసేన బలం లేకపోతే రేపు పొద్దున పార్టీ జెండా మూసి కూడా ఎవరండి గ్రామ స్థాయిలో అనేది నాదెండ్ల మనోహర్ గారు లాంటి పెద్దలకు తెలియదు కాదు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినా పార్టీని నీరుగానే మాటలు, ఆ ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు, పార్టీ బలం లేదనే అనుభవం మాత్రం ముమ్మాటికి తప్పండి. మా పార్టీ బలం ఉంది, మా పార్టీ బలం పెరిగింది, ఇదిగో మాకు 2% సీట్లు కావాలి, మా కార్యకర్తలు ఇప్పుడుగా మోసపోయారు, అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పాలి. మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్న వైసీపీ లాంటి వాళ్ళ మీద కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వాలి. స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఓన్లీ పార్టీ నీరుగా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది, పార్టీ నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది అని గ్రౌండ్ రిపోర్ట్ తీసి మీ ద్వారా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి, అంతేగాని నా సొంత అభిప్రాయం కాదండి. ఓకే ఓకే సచిన్ గారు, చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తున్నది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం సార్, చివరిగా పార్టీని ఉత్సాహపరిచే మాటలు చెప్పాలి కానీ మనోహర్ గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ, లేదా మరొకరు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉన్న చుట్టూ ఉన్న పెద్దలు పార్టీని ఉత్సాహపరిచే మాటలు మాట్లాడాలి, కేడర్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప
మనకు బలం లేదు అని పార్టీ నీరుగా చేసే పవన్ కళ్యాణ్ గారి త్యాగాల్ని, పవన్ కళ్యాణ్ గారి కష్టాల్ని చంపేసే మాటలు మాట్లాడడం పార్టీకి మంచిది కాదు, పవన్ కళ్యాణ్ గారికి మంచిది కాదు, పార్టీ మీద ఎదుగుతున్న నాయకులకు కూడా మంచిది కాదు, పార్టీని నమ్ముకున్న కేటర్ కూడా మంచిది కాదు సార్. వైసీపీకి అనవసరంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాయి ఈ మాటలండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఇక మరో అంశానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి యాప్ అస్త్రం, అసలు మెసేజ్ ఏంటి, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎన్నికల ముందు ఒక యాప్ ఇవ్వడం, వాళ్ళు రెడ్ బుక్ అన్నారు, వీళ్ళు డిజిటల్ బుక్ అంటున్నారు.